ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లుగా ఒక ఎన్నిక ముగ్గురి జీవితాల్ని మార్చేస్తోందా? ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జరగబోయే ఎన్నికలు ముగ్గురు నేతల రాజకీయ జీవితాలకు కీలకంగా మారబోతున్నాయి. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గని ఆ ముగ్గురు ఈసారి శాసనసభలో అడుగుపెట్టాలని తహతహలాడుతున్నారు. ఆ ముగ్గురిలో ఇద్దరు పార్టీ అధ్యక్షులైతే మరో నేత సీఎం తర్వాత సీఎం అంతటి వ్యక్తి. ఈ ఎన్నికల్లో ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఫలితాలు తారుమారైనా ఈ ముగ్గురు రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గెలిస్తే హీరోలు, లేదంటే జీరోలుగా మిగిలిపోయే ఛాన్స్ ఉంది. అందుకే ఈ ఎన్నిక గెలుపోటములు ఈ ముగ్గురు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ ముగ్గురు ఎవరో కాదు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, టీడీపీ యువనేత నారా లోకేష్. ఈ ఎన్నికల్లో తమ సత్తా నిరూపించేందుకు ఈ ముగ్గురు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తన అభ్యర్థిత్వం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే తన నియోజకవర్గాన్ని ప్రకటిస్తే ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుందని భావిస్తున్నారు. అందుకే తాను పోటీ చేసే నియోజకవర్గం గురించి ఎక్కడా లీకులు ఇవ్వకుండా చూసుకుంటున్నారు. ఈసారి పవన్ భీమవరం, పిఠాపురం, తిరుపతి ఈ 3 నియోజకవర్గాల్లో పోటీ చేసే విషయమై సర్వే చేయించినట్లుగా చెబుతున్నారు. ఈ 3 2 చోట్ల పోటీ చేస్తారనే టాక్ వినిపించింది. అయితే తాజాగా పవన్ అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భీమవరం అసెంబ్లీతో పాటు కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే సరి, అక్కడ ఫలితం మరో రకంగా ఉంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున కేంద్రంలో తనకు తగిన ప్రాధాన్యత ఉంటుందని పవన్ లెక్కలు వేసుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 ఏళ్లు అవుతోంది. ఇప్పటికే 2 ఎన్నికలను ఎదుర్కొన్నారు. 2 సార్లు కూటములతోనే ఆయన కలిసి సాగారు. 2014లో ఆయన పోటీ చేయకుండా టీడీపీ కూటమికి మద్దతివ్వడంతో అది గెలిచిందని ఆయన భావిస్తూ ఉంటారు. అది భ్రమ లేదా నిజమా అన్నది ఇప్పుడు తేలబోతోంది. ఇక 2019 ఎన్నికల్లో ఆయన బీఎస్పీ, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన 1 సీటును మాత్రమే గెలుచుకున్నారు. జనసేనాని పోటీ చేసిన 2 చోట్ల ఓటమి పాలయ్యారు. దీంతో రెండోసారి 2024లో టీడీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఓకే, కానీ అది జరగకుంటే మాత్రం ప్యాకప్ అనాల్సిందే. ఎందుకంటే పవన్ను అభిమానులు, సొంత సామాజిక వర్గం నమ్మడం లేదనే అనుకోవాల్సి ఉంటుంది. అందుకే పవన్కు ఈ ఎన్నిక కీలకమని స్పష్టంగా చెప్పొచ్చు. ఇక తండ్రి చాటు బిడ్డగా 2014 ఎన్నికలకు ముందు నారా లోకేష్ పార్టీ బ్యాక్ ఆఫీసులో పనిచేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. 2014లో పోటీ చేయకుండానే మంత్రి అయిపోయారు. ఎమ్మెల్సీగా మారి మంత్రి అయిన లోకేష్ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన ఈసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, నాయకత్వానికి కూడా ఈ ఎన్నిక పరీక్ష పెడుతోంది అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన్ను ఓడించేందుకు ప్రత్యర్థులు చాలా ప్లాన్లు వేసుకుంటున్నారు. అటు లోకేష్ కూడా ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు, అంబులెన్సులు, చిరు వ్యాపారవేత్తలకు బండ్లు ఇవ్వడం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవన్నీ చేసి గెలవకపోతే లోకేష్ రాజకీయ జీవితంపై దెబ్బ పడుతుంది. లోకేష్ ఈసారి యువగలం పేరుతో ఏడాదికి పైగా పాదయాత్ర చేశారు. గతంలో పాదయాత్రలు చేసిన వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్లు తమ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చారు. పార్టీ గెలవకపోతే లోకేష్ పాదయాత్ర అధికారంలోకి తేలేకపోయిందన్న అపవాదును ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందుకే టీడీపీ భావి నేత లోకేష్కు ఈ ఎన్నికలు కీలకం. ఒకవేళ అధికారంలోకి రాకపోతే లోకేష్ను నాయకులు నమ్మే పరిస్థితి ఉండదు. గెలిస్తే మాత్రం తన పాదయాత్ర గెలిపించిందని చెప్పుకునే వీలుంటుంది. ఇక వైఎస్ షర్మిల తెలంగాణలో విఫలమైన నాయకురాలుగా ముద్రపడ్డారు. వైఎస్ఆర్టీపీ పెట్టి పాదయాత్ర చేసి కూడా ఎక్కడా ఎన్నికల్లో ఒక్క అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోయారు. పార్టీని నడపలేక కాంగ్రెస్లో విలీనం చేసేశారు. గతంలో ఏపీలో పాదయాత్ర చేసి తన సోదరుడు జగన్కు మద్దతుగా ప్రచారం చేసి వైసీపీని గెలిపించానని చెప్పుకునే షర్మిలకు ఈ ఎన్నిక అత్యంత కీలకం.
ఎందుకంటే ఆమె కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలను చేపట్టి ఊరూరా తిరుగుతున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రచ్చబండలు నిర్వహిస్తున్నారు. కానీ జనాలు కాంగ్రెస్ వైపు కన్నెత్తు కూడా చూడటమే లేదు. ఎందుకంటే షర్మిల చుట్టూ ఉన్న కొద్దిపాటి నేతలు కూడా కాంగ్రెస్ సీనియర్లు. 10 ఏళ్లుగా వారిని జనాలు మర్చిపోయిన పరిస్థితి. అంతా అవుట్డేటెడ్ నేతలుగాని ప్రజలు వారిని చూస్తూ వస్తున్నారు. షర్మిల తన అన్నని ఎంతగా తిడుతున్నా, పార్టీ కోసం ఎంతగా కష్టపడుతున్నా చెప్పుకోదగ్గ చీరికలు జరగడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేనే లేదు. అయితే కనీసం జగన్ను ఓడించగలిగినా ఆమె సక్సెస్ అయినట్లేనని భావిస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ఈసారైనా ఆమె అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి చట్టసభలో అడుగు పెడతారా అనే సందేహాలు కలుగుతున్నాయి. వైఎస్ కుటుంబానికి కడప జిల్లా కంచుకోట. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కడపలో ఏదో ఒక చోట నుంచి షర్మిల పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి వైఎస్ఆర్ అసలైన వారసురాలని తానేనని చెప్పుకుంటున్న షర్మిల తన తండ్రికి పేరున్న జిల్లాలో నెగ్గితే కాస్తో కూస్తో పరువు నిలబెట్టుకున్నట్లుగా అవుతుంది. లేకపోతే తెలంగాణలో మాదిరే ఏపీలోని విఫల నాయకురాలిగా ముద్రపడిపోతారు. సొంత జిల్లాలోని పట్టు సాధించలేకపోతే ఇక కాంగ్రెస్ కూడా ఆమెను తమకు భారమని భావిస్తోంది. ఎటు చూసినా ఈ ఎన్నిక ఆమెకు కత్తి మీద సాము లాంటిదే. గెలిస్తే రాజకీయ జీవితం ముందుకు సాగుతుంది, లేదంటే ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. తెలంగాణలో మాదిరి ఏపీలో కూడా చాప చుట్టేయక తప్పని పరిస్థితులు నెలకొంటాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మొత్తంగా 3 పార్టీలకు చెందిన 3 అగ్రనేతలకు ఈ ఎన్నికలు అగ్ర పరీక్ష పెట్టబోతున్నాయి. గెలుపోటములు ఈ 3 నేతలకు రాజకీయ భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయి. ఈ రాజకీయ చదరంగంలో ఆ 3 తమ అదృష్టాన్ని ఏ విధంగా పరీక్షించుకుంటారో చూడాలి మరి. For more interesting updates, do like, share and subscribe to Volga News.